పండించిన పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే వ్యతిరేకించండి. పత్తి సుంకాన్ని తగ్గించడాన్ని, పత్తి దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని. ఈరోజు భారతదేశ పరిస్థితి వ్యవసాయ రంగం చూసినట్టయితే చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యల మీద ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినంగా కూడా పాటిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించినంత వరకు చూసినట్టయితే 1991 నుంచి నూతన ఆర్థిక విధానాలు ప్రవేశంతో 2002 నుంచి బీటీ ప్రవేశంతో ఆత్మహత్యలు తీవ్రత అనేది కూడా బాగా పెరిగింది. దీనికి తోడుగా ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం తన దేశంలో పండిన పత్తిని మొత్తం కూడా మన దేశానికి ఎగుమతి చేసి ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయటం అనేది చాలా ప్రమాదకరమైన వ్యవసాయ రంగానికి సూచనగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 37.7% ఉన్న దిగుమతి సుంకాన్ని 11% తగ్గించి ఆ 11% కూడా మళ్ళీ తిరిగి రద్దు చేయడం ద్వారా అంటే భారతదేశంలోకి విడిగా ఇతర దేశాల నుంచి ఆహార ఉత్పత్తులన్నిటినీ దిగుమతి చేసుకోవడం ద్వారా ఇక్కడ రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీస ధర కూడా రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకనే భారతదేశంలో దాదాపుగా 20 కోట్ల మంది రైతులు ఇవాళ అప్పులు తీర్చలేక పెట్టుబడులు రాక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదంతో లాలూచిపడి అమెరికా సామ్రాజ్యవాదం 50% సుంకాలు ఒక పక్కన విధిస్తుంటే ఉన్న సుంకాలను 11% కూడా రద్దు చేయటం అంటే ఎంత మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయిండు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఎస్కేఎం నాయకత్వంలో ఈ రద్దు చేసిన సుంకానికి వ్యతిరేకంగా దీని సుంకాలు విస్తృతంగా ఇంకా పెంచాలి, ఇతర దేశాలకు సంబంధించిన దిగుమతులు రాకుండా అడ్డుకోవడం కోసం ఆ సుంకాల అవసరం ఉంటుందనేది కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం అభిప్రాయపడుతూ ఈరోజు ఖమ్మంలో ప్రాథమికంగా ఒక సదస్సు నిర్వహించుకొని పత్తి రైతుల యొక్క కడగండ్లు ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిన ఆవశ్యకత ఏందనే దానికోసం ఇవాళ సదస్సు కూడా నిర్వహించుకోబోతున్నారు.